గోవిందాయ నమః. ఇటీవల నేను ఒక వీడియో చూడటం జరిగింది. ఆ వీడియో సారాంశం ఏంటంటే, ఇతరాతర ప్రవచనకారులతో పాటుగా పరమ పూజ్య చిన్నజీయర స్వామివారి ఫోటో కూడా వాడి వీళ్ళు ధర్మానికి ఏదో ద్రోహం చేస్తున్నారు, మీరు ఎందుకు ప్రశ్నించరు అంటే హిందువులు ఎందుకు ప్రశ్నించరు అంటూ ఆ వీడియో సారాంశం. ఆ వీడియోలో ప్రధానంగా పూజ్య చిన్నజీయర స్వామివారి గురించి మాట్లాడిన విషయం మాత్రము ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. ఆ సదరు వ్యక్తి ఏమంటున్నాడంటే, చిన్నజీయర స్వామివారు హిందువులని కాఫీర్లు అంటున్నప్పుడు మీరు ఎందుకు ఎదురు తిరగలేదు, ఎందుకు అడగలేదు, ఇలాంటి గురువులు మనకి బరువులు అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. ఇది తెలిసే తెలియకుండా మాట్లాడటం, ఇది పూర్తిగా తెలియకుండా పూర్తి వీడియో చూడకుండా ఒక చిన్న క్లిప్ మాత్రమే వైరల్ చేస్తూ ఉంటే ఆ క్లిప్ చూసి మాట్లాడటం. ఈ ధరా పరిరక్షణ చేస్తున్నాము అనేవాళ్ళు పూర్తి వివరాలు చూసి తెలుసుకొని, అది కూడా యతీశ్వరుల గురించి మాట్లాడేటప్పుడు కాస్త తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని నా అభిప్రాయము. ఇంతకీ పూజ్య చిన్నజీయర స్వామివారు హిందువుల్ని కాఫీర్లు అన్నారా? అసలు వారు ఏమన్నారు? పూర్తిగా వర్షన్ అంతా కూడా విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు ఒకసారి తమిళనాడుకు చెందిన పెరియార్ దగ్గరికి పరమ పూజ్య పరమాచార్య పెద్దజీయర స్వామి వారు కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పెరియార్ మాట్లాడిన మాటలు, ఒకసారి వినాయకుడి మీద ఏదో బొద్దింకో ఏదో పడితే వినాయకుడు తనను తాను కాపాడుకోలేదు, దేవుడు ఎలా అవుతాడు అలాంటి వాడు అని నేను దేవుడిని పూజించడం మానేశాను అని చెప్తున్న సందర్భంలో నుండి ఒక ముక్క కట్ చేసి తీసుకొచ్చి జీయర స్వామివారు ఇట్లా అంటున్నారు, ఈయన నాస్తికుడని ప్రచారం చేయడం జరిగింది. ఎప్పుడేమో స్వామివారు ముస్లిమ్స్ హిందువుల గురించి ఏ విధంగా మాట్లాడతారో అన్న విషయాన్ని అక్కడ చర్చిస్తూ మాట్లాడుతున్నా కట్ చేసిన మొక్కను తీసుకొచ్చి జీయర స్వామివారే హిందువుల్ని కాఫీర్లు అంటున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఒకసారి విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం. కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి ఏమండి, మీరంతా దౌర్భాగ్యులే. మేము ఎప్పుడు చిన్నప్పుడు పాట విన్నాం, వెధవాయను నేను ఉత్త వెధవాయను నేను. ఉదయన చవటాయన ఏదో పేరు పాప ఆవిడ తిట్టిందిటండి వీడిని, వెధవాయ చవట అని. అంటే వాడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పోటీ పడ్డారు, ఎవడరా పెద్ద చవట. ఇది ఈవేళ మన బతుకు ఇట్లా తయారైంది. వాడెవడో వచ్చి నన్ను చవట అని అంటే, అవునండి బాబు అసలు మా పేరు ఇంతే, అసలు ఇది కాకపోతే మా పేరేమిటి, అసలు ఇది కాకపోతే ఇంకా మాకు వేరే పేరే ఉంది కనుక మేమంతా ఉత్త చవటలం. ఇది ఈ క్లిప్ సారాంశం. దీనికి కనెక్టెడ్గా ఉన్న వీడియో కూడా ఇప్పుడు నేను వినిపిస్తాను. ఇందులో స్వామివారు స్పష్టంగా చెప్తున్నారు, ఒక వెధవ తాను వచ్చి మీరు కూడా వెధవలు అంటే, అవును మేము వెధవలమే, మేము చవటలమే అని సమర్థించుకునే పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇది స్వామివారు చెప్పింది. ఇందులో సారాంశం ఏమిటి? ఒక మతం వాడు వచ్చి హిందువులు కూడా మీది కూడా ఒక హిందూ మతమే అంటే, అవును మేము హిందూ మతమే, మాది హిందూ మతమే అని సమర్థించుకునే పరిస్థితిలో హిందువులు ఉన్నారు. కానీ ఇక్కడ హిందూ అనే పదానికి అవతల వాళ్ళు ఏం పదం వాడుతున్నారు అంటే, కాఫీర్లు అంటే దౌర్భాగ్యులు అనే పదాన్ని వాడుతున్నారు. అందరికీ తెలిసిన విషయమే, ఇంకొందరికి తెలియాల్సిన విషయం కూడా. మనం హిందువులము కాదు, మనది సనాతన ధర్మము, వైదిక ధర్మానికి చెందిన వాళ్ళం. మనము భారతీయులమి, భరతఖండంలో పుట్టిన వాళ్ళం. మన దశలో మతము కానే కాదు, మతానికి మనకు సంబంధం లేదు. ఇది సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం, ప్రపంచంలోనే ఇది అత్యంత విశిష్టమైనది. దీని తర్వాత హిందువుగా ఒక మతంగా చేర్చడం జరిగింది రాజ్యాంగం ప్రకారం. ఇతర మతాల వారిది ఒక మతం, ఆయా సమయాల్లో ఎవరో ప్రవక్తలు వచ్చేసి ఇది ఒక మతము అనేసి ఒక మతాన్ని ప్రారంభం చేశారు. వాళ్ళు వచ్చి మీది కూడా ఒక మతమే అని హిందువులు అంటే, అవును మాది హిందూ మతమే అని మనం చెప్పుకుంటున్నాం. ఇది దౌర్భాగ్యము కదా. ఒక వెధవ లేదా ఒక చెవట వచ్చి నువ్వు కూడా వెధవోయి అంటే, అవును నేను వెధవని అని అనుకుంటామా మనం? ఇది ఎవరిస్తున్న సందర్భం లేదని మీకు స్పష్టంగా అర్థమైపోతుంది కదా. వేరే మతస్థులంటే ట్రోల్ చేస్తారు, మరి ధర్మ పరిరక్షణ చేస్తామనే వాళ్ళకి ఇది ఎలా అర్థం కాలేదో నాకు అర్థం కావట్లేదు. దీనికి కంటిన్యూషన్ వెర్షన్ కూడా ఒకసారి విందాం. మొట్టమొదట చాలా ప్రాచీనం హిందూ మతం అనేది వేద మార్గం. చాలా వేద ధర్మం చాలా ప్రాచీనం. దాని సనాతన ధర్మం అని, వేద ధర్మం అని, భారతీయము అని వ్యవహరిస్తుండేవారు. కానీ హిందూ అనే పేరు ఈ మధ్యకాలంలో వచ్చింది, 13-14 శతాబ్దాల్లో వచ్చిన పేరు. అంతకు ముందాక అసలు ఆ పదమే తెలియదు ఎవరికి. దీంట్లో కులాలు ఉన్నమాట వాస్తవం, వర్ణాలు ఉన్నమాట వాస్తవం. ఇవి
మానవ జీవితపు నడకకి కావలసినటువంటి విధానాలు. చేతికి 4 వేళ్ళు ఉన్నాయంటే ఒకటి పొడుగ్గా, ఒకటి పొట్టిగా, ఒకటి కొంచెం పొట్టిగా, ఒకటి ఇంకా పొట్టిగా, ఒకటి లావుగా ఇలా ఉంటాయి. ఇవి వివక్షతోటి పక్షపాతంతో పెట్టినవి కాదు, పని జరగడానికి కావాల్సిన సౌకర్యం కోసం ఉన్నవి. ఎంతకంటే ఎవరంగా వివరిస్తారు ఈ రోజుల్లో? ఇంత స్పష్టంగా పూజ జీరస్వామి వారి వ్యాఖ్యానం ఉన్న తర్వాత కూడా హిందువులమే అని చెప్పుకునే కొందరు, ధర్మపరిరక్షణ చేస్తున్నామని చెప్పుకునే కొందరు ఈ వ్యాఖ్యాన్ని ఎలా వక్రీకరిస్తారు? స్పష్టంగా స్వామివారు చెప్తున్నారు, హిందూ అనే పదము తర్వాత 13వ శతాబ్దం నుండి అట్లాగా ఆరంభమవుతూ వచ్చింది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఇది హిందూ మతము చేసేసారు. కానీ వాస్తవానికి ఇది హిందూ మతము కాదు, ఇది వైదిక ధర్మము, సనాతన ధర్మము, ఇది భారతీయత. పూర్వం నుంచి ప్రత్యేకించి హిందూ అనేది లేదు. తర్వాత శతాబ్దంలో ఏర్పాటు చేయబడింది ఇది మతంగా, కానీ ఇది మతము కాదు, ఇది ధర్మము, ఇది జీవన విధానము, ఇది మన సంస్కృతి. వేదం ప్రకారము జీవించడం అనేది మనకు తెలిసిన సంస్కృతి. ఇందులో కులాలు వర్ణాలు కూడా ఉన్నాయి, కానీ అవన్నీ కలిస్తేనే సనాతన ధర్మం అనేది ఒకటి ఉంది. ఇందులో ఉన్న విలక్షణత వల్లనే ధర్మం అనేది ఇంకా స్థాపించబడి అభ్యున్నతి చెంది ఉంది. వీటిలో ఏది తక్కువ కాదు, వీటిలో ఏది గొప్పది కాదు. వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి వారి వారి కర్తవ్య కర్మలు నిష్కపటంగా నిష్కామంగా చేస్తూ ఫలితం భగవంతుడికి అర్పించడం వలన మోక్షం కలుగుతుంది అని పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు కర్మయోగంలో. పూజ్య స్వామివారు ఇంత క్లియర్ కట్గా వివరించిన తర్వాత కూడా ధర్మ పరిరక్షణ చేస్తున్నాము అని చెప్పుకునే కొందరు పూజ్య స్వామివారిని ఈ విధంగా దుర్భాషలాడటము చాలా తప్పు. స్వామివారు కాఫీర్ అని హిందువులను అనలేదు. ఆ విధంగా వేరే మతస్థులు అంటారు, నేను వెధవని, నువ్వు కూడా వెధవే అని అంటున్నారు, మనం వెధవలను ఒప్పుకుంటున్నాము అని స్వామివారి ఆవేదనతోటి హిందువులకి వివరిస్తున్నారు. ఆ సందర్భంలో స్వామివారి ప్రవచనాలు వినేవాళ్ళలో ఎంతోమంది అట్టడుగు స్థాయి వాళ్ళు, రైతులు, గ్రామీణులు, గిరిజనులు కూడా ఉంటారు. ఎంతోమంది గిరిజనులు కూడా స్వామివారి ప్రవచనం వినటానికి వస్తారు. ఎందుకంటే స్వామివారు ప్రత్యేకించి గిరిజన బంధువు, వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం స్వామివారు ఎంతో కృషి చేశారు. గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారు, దళిత సోదరులు కూడా స్వామివారి ఉపన్యాసాలు వినడానికి వస్తారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ చదువుకు తగ్గట్టు, వాళ్ళ యాటిట్యూడ్కి తగ్గట్లు అర్థమయ్యేదానికి స్వామివారు కాస్త హాస్యం రంగరించి సరదాగా చెబుతారు విషయాన్ని వాళ్ళలోకి తీసుకుని వెళ్ళడం కోసం. అందులో ముక్క కట్ చేసి వేరే మతస్థులు చేశారో, లేదంటే మన హిందుత్వంలో కూడా కొందరు ఉన్మాదులు ఉంటారు, అంటే స్వామివారు లేదా వైష్ణవ సాంప్రదాయం అంటే గిట్టని వాళ్ళు అనమాట, వాళ్ళే కట్ చేసి వైరల్ చేశారో తెలియదు. కానీ ధర్మ పరిరక్షణ చేస్తున్నాము అనేవాళ్ళు కాస్త యతీశ్వరుల గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా చూసి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుసు తెలియకుండా కాస్త సరి చేసుకొని రాబోయే వీడియోలో యతుల గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకొని మాట్లాడితే బాగుంటుందని సగౌరవంగా మనవి చేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ధర్మో రక్షిత రక్షిత. కృష్ణ అర్పణం.